చలనచిత్ర అవార్డులు విజేతలకు ప్రముఖుల అభినందనలు. 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఉత్తమ చిత్రం అవార్డు మలయాళ సినిమా ఆట్టంను వరించగా, ఉత్తమ నటుడి పురస్కారం కాంతారా సినిమాకు గాను రిషబ్ శెట్టికి దక్కింది. ఉత్తమ నటి పురస్కారానికి నిత్యా మీనన్ ఎంపికయింది. మానసీ పరేఖ్ ను జ్యూరీ సంయుక్తంగా ఎంపిక చేసింది. నిత్యా మీనన్, మానసీ పరేఖ్ ఇద్దరిని సంయుక్తంగా ఎంపిక చేసింది. 2022 డిసెంబర్ 31 నాటికి సెన్సార్ అయిన చిత్రాలకు గాను ఈ అవార్డుల జాబితాను ప్రకటించారు. ఇక అవార్డులు వచ్చిన వారికి స్టార్స్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, నిర్మాత సూర్యదేవర, నాగవంశీ, సురేష్ బాబు లాంటి వారంతా విజేతలకు అభినందనలు ప్రకటించారు. జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రాల విభాగంలో తెలుగు నుంచి కార్తికేయ 2 అవార్డు పొందడం సంతోషకరం. ఉత్తమ నటి నిత్యా మీనన్, ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి, ఉత్తమ నృత్య దర్శకుడిగా జానీ మాస్టర్కి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు పవన్ కళ్యాణ్. జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు. ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి, ఉత్తమ నటి నిత్యా మీనన్, ఉత్తమ చిత్రం ఆటం, కార్తికేయ 2 మేకర్స్కు, అలాగే ఇతర పురస్కార గ్రహీతలందరికీ అభినందనలు అంటూ మెగాస్టార్ అభినందనలు తెలియజేశారు. రిషబ్ శెట్టికి వ్యక్తిగతంగా ఫోన్ చేసి మరీ అభినందనలు తెలియజేశారు మెగాస్టార్. నేషనల్ అవార్డు విజేతలందరికీ నా హృదయపూర్వక అభినందనలు అంటూ తన శుభాకాంక్షల్ని ఎక్స్ వేదికగా ప్రకటించారు అల్లు అర్జున్.